కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా మ్యారేజ్ సిరీస్ని చాలా బాగా చూసారు, అన్నీ కూడా మంచి ట్రెండింగ్లోకి తీసుకెళ్లారు, మంచి వ్యూవర్షిప్ ఇచ్చారు. అండ్ చాలా మంది అడిగారు అనమాట, మీ పెళ్ళి ఎలా జరిగింది అప్పట్లో అనేసి. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఎస్ మా పెళ్ళిని కూడా చూపిస్తే ఎంత బాగుంటుంది, అంటే మాకు కూడా ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది కదా యూట్యూబ్లో అనేసి. అందుకే మా పెళ్లి వీడియోని ఎక్కడో ఉండిందండి, అదేదో DVD ప్లేయర్స్లో ఉండేవి అప్పట్లో. ఆ DVD ప్లేయర్ని కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ హార్డ్ డిస్క్లోకి డంప్ చేయడానికి చాలా ఒక 20 రోజుల ప్రాసెస్ పడింది. అండ్ డబ్బులు కూడా బాగానే ఖర్చు అయ్యాయి, ఒక 25,000-30,000 దాకా. ఎట్టకేలకి మా మ్యారేజ్ వీడియో అట్లీస్ట్ ఒక 20 minutes వీడియో నాకు దొరికిందనమాట. దాన్ని నేను ఈ వ్లాగ్లో మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. అండ్ ఇదిగోండి, దిస్ ఇస్ మై ఫ్యామిలీ రైట్ నౌ. సో ఆల్ ద 4 members, 18 years అంటే 17 years మా పెద్ద అబ్బాయికి, 10 years మా చిన్న అబ్బాయికి, అండ్ మా మ్యారేజ్కి 18 years. బట్ ఈ 18 years జర్నీ స్టార్టింగ్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ అంతకంటే ముందు చాలామందికి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నానండి. మెన్స్ట్రల్ పెయిన్ అనేది అసలు ఒక రేంజ్లో ఉంటుంది అందరికీ. పీరియడ్స్ రాగానే పీరియడ్ పెయిన్ అంటాం మనము. కొంతమందికి 1 day ఉంటుంది, కొంతమంది 2 days ఉంటుంది, కొంతమందికి ఆల్ ద 5 days కూడా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే. అండ్ అవే కాకుండా మనకి బోల్డ్ అని పెయిన్స్ ఉంటాయి. నార్మల్ పెయిన్స్ ఎందుకు వస్తాయో తెలీదు. సమ్ టైమ్స్ బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి నీ పెయిన్ వస్తుంది, ఇలా బోల్డ్ అని పెయిన్స్ ఉంటాయి. ఈ పెయిన్కి మనం ఏం చేస్తాం, జనరల్గా మెడికేషన్ వాడతాం. బట్ ఎటువంటి మెడికేషన్ వాడే అవసరం లేకుండానే ఈ పెయిన్ని తగ్గించవచ్చా? ఎస్, తగ్గించవచ్చు అంట. ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత నాకైతే నా పీరియడ్ పెయిన్ నుంచి నేను హ్యాపీగా బయటపడగలిగాను. అండ్ చాలా మందికి కూడా యూజ్ అయిందంట, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా. సో ఎలాగో మా వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి మా అందరికీ యూజ్ అవుతుంది అనుకుని నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. అదే అగారో టెన్స్ మసాజర్. ఏంటి ఇంత చిన్నగా క్యూట్గా ఉందనుకున్నారు కదా, నాకు కూడా అలాగే అనిపించింది కొన్నప్పుడు ఇది పనిచేస్తా అనేసి. బట్ బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. అబ్డామినల్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళందరికీ పీరియడ్స్ టైంలో ది బెస్ట్ సొల్యూషన్ వితౌట్ ఎనీ మెడికేషన్. అండ్ బ్యాక్ పెయిన్ ఇంకా బోల్డ్ అన్ని పెయిన్స్ ని ఈజీగా రిలీవ్ చేసేదే అగారో మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్. ఇందులో ప్యాకేజింగ్ ఏదైతే ఉంటుందో చాలా కాంపాక్ట్ గా వస్తుంది. అండ్ ఈ మెషిన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, ఈజీ టు క్యారీ. సూపర్ గా హ్యాండీ హ్యాండ్ బ్యాగ్ లో కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. క్యారింగ్ కి కూడా ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి టెన్స్ మసాజ్ డివైస్. అండ్ నా ఫ్రెండ్ దగ్గర నాకు పెయిన్ ఉన్నప్పుడు వాడి చూసాను, చాలా బాగుందని ఆర్డర్ చేశాను. ఇందులో 24 మోడ్స్ ఉంటాయి, మసాజ్ మోడ్స్. ఇందులో 20 level ఇంటెన్సిటీని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం టైం ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. పెయిన్ ఏదైతే ఉంటుందో అది కూడా తక్కువ చేస్తుంది. ఇది కూడా చాలా లీన్ గా కాంపాక్ట్ గా ఉంటుంది. దీని మీద స్క్రీన్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో బిల్ట్ ఇన్ లిథియం అయన్ బ్యాటరీ ఉంటుంది. అది 4 to 8 hours పనిచేస్తుంది. ఈ కింద సైడ్ చూస్తే మీకు A and B 2 ఛానల్స్ కనిపిస్తున్నాయి. ఈ A and B ఈ ఛానల్స్ యొక్క ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ పైన ప్లస్ అండ్ మైనస్ మనకి బటన్స్ ఉన్నాయి. ఈ 2 ఛానల్స్ ఈ ఇంటెన్సిటీని మనం ఇందులో నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇటు పైన వైపు చూస్తే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అలాగే పక్కనే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడమే. చలో లోపల ఏమున్నాయో చూద్దాము. అండ్ దీంతో పాటు ఇదిగోండి USB కేబుల్ వస్తుంది. దీన్ని మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. దీంతో పాటు మనకి 3 electrical wires ఉంటాయి అనమాట. 3 pairs of pads వస్తాయి. ఒక్కొక్క దాంట్లో 2 pads ఉంటాయి. అంటే టోటల్ కలిపి 6 pads. ఇవి మీడియం సైజ్. ఈ 3 కాకుండా ఇదిగోండి ఒక పెద్ద ప్యాడ్ సెట్ వస్తుంది. ఇందులో కూడా 2 ఉంటాయి. అంతేకాకుండా ఇంకొక చిన్న ప్యాడ్ సెట్ ఉంటుంది. ఇందులో కూడా 2 ఉంటాయి అనమాట. సో మీ పెయిన్ లెవెల్ని బట్టి మీకు ఇష్టం వచ్చిన సైజ్ని వాడుకోవచ్చు మీరు. దీంతో పాటు మీకు యూజర్ మాన్యువల్ కూడా ఉంది. దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. అండ్ ఇది 1 year వారంటీతో పాటు వస్తుంది. అండ్ దీంతో పాటు ఈ స్మాల్ పౌచ్ కూడా వస్తుంది అనమాట. మన యూసేజ్ అయిపోయిన తర్వాత అన్నిటిని ఇందులో ఈజీగా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ కేబుల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. Bలో ఒకటి, Aలో ఒకటి. ఇంకో సైడ్ మనకి ఇలా
2 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, దానికి ఈ ప్యాడ్స్ని అటాచ్ చేయాలన్నమాట. ఇదిగోండి లైక్ దిస్ అటాచ్ అయిపోయింది. అండ్ అటాచ్ చేసేటప్పుడు ముందుగా ఇది ఏదైతే ఉందో ఈ కవర్ని మనం తీయొద్దు, యూజ్ చేసేటప్పుడు మాత్రమే ఈ కవర్ని తీయాలి. ఇదిగోండి ఫుల్గా అటాచ్ చేసేసాను. చలో దే ఆర్ రెడీ టు యూజ్. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నానండి. ఇదిగోండి పైన స్విచ్ ఆన్ బటన్ ఉంది కదా, ఇలా ఆన్ చేయగానే ఆన్ అయిపోయింది. ఇలా ఆన్ అవ్వగానే మనకి ఈ స్క్రీన్ ఆన్ అయిపోతుంది అనమాట. మన ఛానల్ E, ఛానల్ B, మళ్ళీ టైప్స్ ఆఫ్ మసాజెస్. ఇక్కడ మీరు 6 మోడ్స్ ఏదైతే చూస్తున్నారో ఒక్కొక్క మోడ్లో 4 ఇంకా మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ టోటల్గా 24 మోడ్స్ ఉన్నాయి మనకి. M బటన్ ఉంది కదా, దీని ద్వారానే మీకు ఏ మోడ్ కావాలి అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. అప్ రో డౌన్ రో ఉంది కదా, దీన్ని బట్టి దీంట్లో ఇంకొక 4 మోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడ్ని ఆపరేట్ చేస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. ఇదిగోండి నేను ఇలా ఆన్ చేస్తున్నాను, ఏ మోడ్ కావాలి అనేది. లెఫ్ట్ రైట్ వాడుతున్నాను, మనకి ఏం కావాలనేది తెలుస్తుంది అనమాట. సో నాకు ప్రస్తుతం దీనికి వచ్చింది. అండ్ కిందికి వెళ్తుంటే సెకండ్ మోడ్కి వచ్చింది, 3కి వచ్చింది, ఇలా 4కి వచ్చింది. ఇది ఒత్తితే మనకి మోడే మారిపోతుంది. మళ్ళీ M ఒత్తాను, మళ్ళీ దీనికి వచ్చేసింది. మళ్ళీ M ఒత్తాను, దీనికి వచ్చేసింది. అలా M ఒత్తుతేనేమో 1 2 3 4 5 6కి వెళ్తుంది. అండ్ పక్కన ఈ మోడ్స్ ఒత్తుతేమో ఇంటెన్సిటీస్ 1 2 3 ఇలా 4 ఇలా మారుతుంది అనమాట. అండ్ ఇది టైమర్ సెట్ చేసుకోవడానికి మీరు హ్యాపీగా ఇక్కడ టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సపోజ్ ఫస్ట్ దాంట్లో 4th మోడ్ సెలెక్ట్ చేశాను, ఆ తర్వాత టైమర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి 30 మినిట్స్కి వచ్చింది, కావాలంటే 40 మినిట్స్కి వచ్చింది, 50 మినిట్స్కి వచ్చింది, 60 మినిట్స్కి వచ్చింది, మళ్ళీ 10 మినిట్స్కి వచ్చింది. అంటే టోటల్గా 60 మినిట్స్ వరకు కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతం 30 మినిట్స్కి సెట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడున్న ప్లస్ అండ్ మైనస్ బటన్ ఏ ఛానల్వి, ఇక్కడున్న ప్లస్ అండ్ మైనస్ బటన్ బి ఛానల్వి. ఏ ఛానల్ ఇంటెన్సిటీని మీరు ఇక్కడ ఈ ప్లస్ అండ్ మైనస్ ద్వారా మీరు సెట్ చేసుకోవచ్చు, ఏ లెవెల్లో కావాలి అనేది. అండ్ బి లెవెల్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా మీరు బి లెవెల్కి సెట్ చేసుకోవచ్చు. సో మా వాడికి నాకు అబ్డామినల్ పెయిన్ ఉన్నట్టే వాడికి కూడా బ్యాక్ పెయిన్ ఉందన్నమాట, స్పోర్ట్స్ వాళ్ళు వచ్చింది. సో వాడి మీద మీకు ఇప్పుడు చూపిస్తున్నా. అండ్ పెట్టే ముందు ఏంటంటే ఇదిగోండి ఈ ప్యాడ్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇలా ఓపెన్ చేయాలి, దీన్ని మనం పెట్టాలి. ఒకటే ఛానల్లో ఇవి 1 2 ఏవైతే ఉన్నాయో అవి ఇలా క్రాస్లో పెడితే బాగా పనిచేస్తాయి అన్నమాట. ఆ పెయిన్ ఏదైతే ఉందో తొందరగా రిలీవ్ అవుతుందంట. అండ్ సెకండ్ ఛానల్లో రెండింటిని నేను ఇప్పుడు ఇలా పెడతాను అనమాట, క్రాస్లో ఎక్స్ షేప్లో పెట్టాలి. అండ్ ఇప్పుడు టైమర్ని సెట్ చేసుకుంటా. ఇదిగోండి 30 మినిట్స్. సో ఇలా హ్యాండ్ మసాజ్ అయ్యేటట్టు పెడుతున్నాను అనమాట. అండ్ ఇంటెన్సిటీ వచ్చేసి నేను సెకండ్లో పెడుతున్నాను. ఆల్రెడీ ఇట్స్ వర్కింగా ఎస్. అండ్ ఇట్స్ డన్ నౌ. ఇదిగోండి వెరీ సింపుల్గా అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసేయడమే. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? బాగుంది మమ్మీ, పెయిన్ మొత్తం అయింది. ఇట్ ఫీల్స్ నైస్, ఫీల్ లైక్ ఐ కెన్ డాన్స్. అదండి మా అగారో మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్ యొక్క యూజెస్. అండ్ ఈజీగా యూజ్ అయిపోయిన తర్వాత ఇలా పౌచ్లో పెట్టి స్టోర్ చేసుకోవడమే, అంతే. సో సింపుల్ కదా. హ్యాపీగా మనకి మెడికేషన్ లేకుండా ఏ పెయిన్ అయినా, నాకైతే మెన్స్ట్రల్ పెయిన్కి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో హ్యాపీగా యూజ్ చేసుకోండి. నేను దీని యొక్క పర్చేస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా చెప్పండి. మీరు ఆల్రెడీ వాడుతున్న వాళ్ళైతే మీ కమెంట్స్ నాకు చెప్పండి ఎలా ఉంది మీకు దీనితో రిజల్ట్ అనేది. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మా మ్యారేజ్ వీడియో మీ అందరి కోసం. 18 ఏళ్ల క్రితం మా ఆయన చూడండి ఎంత యంగ్గా ఉన్నాడో. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా కొంచెం యంగ్గానే ఉన్నట్టున్నాడు. ఇదే సైజులో కొంచెం సన్నగా అయ్యి, కాకపోతే కొంచెం గడ్డం పెరిగింది అంతే. సో ఇదే మా ఫస్ట్ హౌస్ అనమాట. అప్పుడే కొత్తగా గృహప్రవేశం అయింది. అండ్ మా ఆయన్ని మా ఇంట్లోనే పెళ్లి కొడుకులాగా రెడీ చేస్తున్నారు మా టీమే, మా మేకప్ మ్యాన్స్, మా ఏడీస్ అందరూ కూడా. సో ఇప్పుడు ఆయన మండపానికి బయలుదేరుతున్నారు అనమాట. ఇదే మా ఫస్ట్ కారు శాంట్రో. సో మేమిద్దరం కలిసి వెళ్ళి షాపింగ్ చేసి పెళ్ళికి ముందే మా పెళ్ళి ఇందులోనే చేసుకోవాలి మా సొంత కార్లో అనే దీని దగ్గర ఉండి ఆ కలర్ అన్నీ కూడా సెలెక్ట్ చేసి తీసుకున్నాం. ఏదైనా ఫస్ట్ హౌస్, ఫస్ట్ కారు ఇవన్నీ చాలా బాగుంటాయి కదండి, సెంటిమెంట్స్ తర్వాత మెమరీస్కి. సో ఇప్పుడే మండపానికి వస్తున్నారు. మా పెళ్లి ముహూర్తం వచ్చేసి 2007 Jan 24th జరిగింది. మార్నింగ్ 9 o'clock సమ్ చేంజ్ ముహూర్తం పెట్టారనమాట. ఇప్పుడు మా ఆయన రాగానే మా ఆయనకి మా వాళ్ళు దుమ్ముకాళ్ళు కడుగుతున్నారు అనమాట. సో మా అక్క, మా బావ మా ఆయనకి దుమ్ముకాళ్ళు కడుగుతున్నారు. రీసెంట్గా వాళ్ళ అమ్మాయి పెళ్ళిలో మేము కడిగాం చూసారా. సో ఇదే అనమాట మన ట్రెడిషన్స్.
అప్పుడు మా బావ కూడా మంచి యూత్లో ఉన్నాడు, అందుకే మా ఆయన్ని సింగిల్ హ్యాండెడ్గా మా బావ ఎత్తుకొని మండపానికి తీసుకొని వచ్చారు. యాస్టీస్గా మా ఆయనే ముందు వచ్చాడు, కాకపోతే పెళ్లి కూతురు వాళ్ళే ముందు రావాలి మండపానికి అని చెప్పి మా కోసం ఆయన వెయిట్ చేశారనమాట. సో నా కోసం వెయిట్ చేయించడం ఆ రోజుతో స్టార్ట్ చేయించాను మా ఆయన్ని. మీరు కూడా మర్చిపోకండి, మంచి వెయిట్ చేయించండి. అండ్ మేము వచ్చే ముందే మా స్పెషల్ గెస్ట్లు, మా చీఫ్ గెస్ట్లు, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరూ కూడా మా పెళ్ళికి వచ్చి ఉన్నారు. అది మా అదృష్టం. సో వాళ్ళందరినీ ఇప్పుడు పరిచయం చేస్తాను. 18 ఏళ్ల క్రితం నేను ఎంత బాగున్నాను చూడండి, సన్నగా. మళ్ళీ అలా అయిపోతే ఎంత బాగుండు కదా. సో విషయానికి వస్తే, సో మా పెళ్ళికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దల్లో ముఖ్యంగా కైకాల సత్యనారాయణ గారు, వర్సటైల్ యాక్టర్, మై ఫేవరెట్ యాక్టర్, మనందరి ఫేవరెట్ యాక్టర్. ఆయన వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. అలాగే పోకూరి బాబురావు గారు, లెజెండరీ ప్రొడ్యూసర్. రీసెంట్గా మీ అందరికీ తెలిసిన సినిమా అంటే గోపిచంద్ గారి యజ్ఞ మూవీ ప్రొడ్యూసర్, ఇంకా బోల్డ్ అని మంచి మంచి సినిమాల ప్రొడ్యూసర్ ఆయన. సో ఆయన కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. అండ్ మమ్మల్ని వాళ్ళకి పరిచయం చేస్తుంది. అండ్ ఇప్పుడు మా పెళ్ళి ముహూర్తం టైంకి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా గురూజీ, మా ఆయన గురూజీ, మా గాడ్ ఫాదర్, మీ అందరికీ తెలుసు, ద లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు వచ్చారు. అండ్ మా ఎంగేజ్మెంట్ కూడా ఆయనే దగ్గరుండి జరిపించారు. ఇప్పుడు పెళ్ళి కూడా ఆయనే దగ్గరుండి జరిపించారు. సో ఇప్పుడు మన ట్రెడిషన్స్ ప్రకారం పెళ్ళికి ముందు మా దాంట్లో మొహాలు చూపించుకోరు, ఓన్లీ జీలకర్ర బెల్లం అప్పుడే చూపిస్తారు. దానికి ముందు మండపానికి రాగానే, గణపతి పూజ అవ్వగానే మా అమ్మ నాన్న మా ఆయన కాళ్ళు కడుగుతున్న కార్యక్రమం అన్నమాట. సో మా సైడ్ కూడా ఇలా గౌరీ పూజ అది అయిపోయాక ఇప్పుడు మా ఆడపడుచు నాకు బియ్యం పోస్తుంది అనమాట. పెళ్ళికి ముందు ఇలా బియ్యం పోసుకుంటాం. మొత్తానికి మా పెళ్ళి ముహూర్తం టైంకి కొంచెం అటు ఇటుగా అయినా జీలకర్ర బెల్లం మాత్రం కరెక్ట్ టైంకి పెట్టాము. సో పెళ్ళి కూడా సక్సెస్గా అయింది.
మా పెళ్ళి అవ్వగానే మాకు మొదటి ఆశీర్వాదం కూడా మా గురువు గారే ఇచ్చారు. అందుకే మేబీ మేము ఎంత బ్లెస్డ్గా ఉన్నామేమో ఇప్పటికి కూడా. ఇట్స్ బీన్ 18 years నౌ. అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి వన్ ఆఫ్ ద గ్రేట్ ప్రొడ్యూసర్స్, ఈ తరం బ్యానర్ ప్రొడ్యూసర్ పోకూరి బాబురావు గారు. అంటే మీకు ఈ జనరేషన్లో అంటే మన గోపీచంద్ గారి యజ్ఞం మూవీ ప్రొడ్యూసర్ అనమాట. ఆయన కూడా వచ్చారు మమ్మల్ని ఆశీర్వదించడానికి. అలాగే అప్పుడు మేము పని చేస్తున్నాం ఆ టైంలో ఉన్న మన టీవీ ఆర్టిస్టులు, డైరెక్టర్స్ అలా చాలామంది వచ్చారు. మీరు ఎవరెవరినైతే గుర్తుపట్టారో నాకు కింద కమెంట్ సెషన్లో చెప్పండి, మీ మెమొరీని నేను టెస్ట్ చేస్తాను. అంటే ఆ టైంలో సీరియల్స్ చూసేవాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూస్తే కనుక మీకు చాలా మందిని మీరు గుర్తుపడతారు. కమెంట్ సెషన్లో కమెంట్ పెట్టండి.
ఎండింగ్లో యాక్చువల్లీ చాలామంది వచ్చారు, చాలా బాగా జరిగింది. ఆ టైంలోనే మంచి ఫంక్షన్ హాల్లో, అది డే టైం పెళ్ళి మాది. బట్ మాకు ఇదే ఫుటేజ్ దొరికింది. ఇప్పుడు ఇది చాలా ప్రయత్నించి చాలా కష్టపడితే ఎక్కడో ఉన్న DVD ప్లేయర్లో నుంచి మళ్ళీ హార్డ్ డిస్క్కి కన్వర్ట్ చేయడానికి ఒక 15 days తీసుకుంటే ఇలా కొన్ని వీడియోలు దొరికాయి నీకు. సో ఇది మళ్ళీ పోవద్దని చెప్పి నాకు మెమరీగా ఉండాలి అండ్ మీకు కూడా చాలామంది అడిగారు కాబట్టి మీ పెళ్లి వీడియో ఉందని నాకు దొరికిన ఫుటేజ్ని నేను ఇప్పుడు పోస్ట్ చేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షవర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ.